ఇగో మేము నలుగురం ఫ్రెండ్స్ ఉండేది. అయితే మేము ఫస్టు గాజులు కొనుక్కుందామని ఒక షాప్‌కెళ్ళినాం. అక్కడికి పోయినంక కొంటే డబ్బులియ్యాలె. కొట్టేత్తే ఫ్రీయే గదా! అని ఒకళ్ళకొకళ్ళం సైగలు చేసుకొని మెల్లగా కిట్టి నువ్వు ముందు కూసోవే. మెల్లగా ముసలోడు కొంచెం చెవులినరావు తెలిసినతనే. చెవులినరావు మెల్లగా అటు ఇటు చేసి 4 డజన్లు మనిషికొక డజన్ తీసుకుందామే అని అనుకున్నాం. ఖతం ఇగో గివ్వెంత అని అడుక్కుంటా తాపుకొక్కే ఎనకకొక డజన్ ఇత్తన్న. నేనే ముందు కూసున్నా. మనం కొంచెం లీడర్‌కు బాగా ముందు ఉరుకుతా అన్నిటికి. ఇత్తా అంటే దాశిల్లు. దాచినాక ఇక అయిపోయినాయి అని పోతాను. నాకిప్పుడు డబ్బులు తర్వాత తీసుకుంటాం. తాత ఏమనుకోకు రేపచ్చి తీసుకుంటాం అని చెప్పినాం. పోతాంటే పక్క పొంటి అతన్ని చూసి ఓ ముసలోడా వాళ్ళు నీ దగ్గర అవి గాజులు తీసుకొని పోతాండు. దొంగతనం చేసిల్లు పోరగాళ్ళు పోతాళ్ళు పో చూసుకోపో అన్నోడితోటే ఎనకూరుకొచ్చిండు. ఆగు పిల్లలు ఆగు ఎనకూరు ఉరికొచ్చినాక గాజులివ్వే ముసలోడు అత్తాండు ఎట్లనే అంటే ఇక వాళ్ళేమో హుషారయిల్లు. వాళ్ళేమన్నారు నా దగ్గర ఎక్కడున్నాయి నా దగ్గర ఎక్కడున్నాయి వాళ్ళ చేతిలో బుక్కులు పట్టుకున్నారు. నా దగ్గర లేవు అని వెళ్ళిపోతాళ్ళు. వీళ్ళు గాజులు ఎడబెట్టిల్లు మరి ఇదివరదాకా నేను ఇత్తాంటే దాచిల్లు అని నేను అనుకుంటాను. నాకేం తెలుసు ఆయన బ్యాగులో వేసిల్లు. అందరి గాజులు నా బ్యాగులో ఉన్నాయి. వాళ్ళందరూ ఉరికిళ్ళు. నేను ఒక్కదాన్ని మిగిలిపోయిన. బ్యాగు నా దగ్గర ఉన్నది. బ్యాగు తీ అంటాను. అమ్మతోడు తాత, నాతోడు తాత, నీతోడు తాత, నేను తీయలే తాత, నేను తీయలే తాత అంటాను. ఏడుత్తాను. బాగా ఏడుపొత్తాంది. ఏం చేయాలి రోడ్డు మీద అందరూ ఉన్నారు. ఖతం బ్యాగు తీసి అల్లకెళ్ళి చెయ్యి పెట్టి చూసే వరకు బొచ్చెడు గాజులు వెళ్ళినాయి. నువ్వు తీయండి నీ బ్యాగులో గాజులు ఎందుకు వచ్చినాయి అని అంటాను. అంటే ఓ తాత నేనేమన్నా దొంగను అనుకుంటానువా మాకు ట్రాక్టర్ ఉండే మా బాపుకి ఆయన తెలుసు. మా బాపు ఒక్క ట్రిప్పు ఇసుక పోస్తే 400 వస్తాయి. నేనేమన్నా దొంగను అనుకున్నావా 400 పెట్టుకుంటే ఎన్ని డజన్ల గాజులు కొనిస్తాడు మా బాపు అని బెదరగొడతా అంటే మాకు చాలు తీయమ్మ ఇప్పుడు తీయలేదు అన్నదానివి మరి నీ బ్యాగుల గాజులు నేను వచ్చి పెట్టినా అంటాను. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి కూరగాయలు తప్పించుకున్నారు అక్కడ దొంగనైపోయినా. ఇక గాజులు తీసుకున్నాడు పోతా అంటే పక్క పొంటి మీ షాప్‌లో దొంగతనం చేసిండు అని చెప్పిన ఆయన ఉన్నాడు చూడు. ఆయనే అక్కడున్నాడు. నేనే తీసుకొచ్చిన ఎందుకు గిట్లా చేసినావు? మీ బాపు ఏమనుకుంటాడు ఊళ్ళో మంచిగా పేరున్నోళ్ళు గిదేం బుద్ధి నీకు అని తిట్టిండు. తిట్టిండు. సరే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన దొంగని బలైన పోయినా. కానీ ఒక వయసు వచ్చినాక పెళ్ళైనాక మా ఆయన బెస్ట్ ఫ్రెండ్. ఆయన ఎప్పుడు మా ఇంటికి వచ్చినా మా ఆయనతోటి ఉన్నా నాకు ఆ దొంగతనమే గుర్తుకొస్తుంది.